తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బజారు వీధిలో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. పలు రకాల పుష్పాలతో ఘనంగా పూలంగి సేవ నిర్వహించారు. అనంతరం మహిళలచే సామూహిక కుంకుమ పూజలు జరిపించారు. ప్రతిభను ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే మరింత రాణిస్తారని ఎస్సీహెచ్ బీఆర్ఎం హైస్కూల్ జాయింట్ సెక్రటరీ కోనపరాజు రామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎస్సీహెచ్ బీఆర్ఎం హైస్కూల్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఆయన అభినందించారు. 10వ తరగతిలో మొదటి 3 స్థానాలు సాధించిన విద్యార్థులు తేజకు 20,116 రూపాయలు, జ్యోతి ప్రకాష్కు 10,116 రూపాయలు, మోహన్ సాయికు 5,116 రూపాయల చొప్పున జాయింట్ సెక్రటరీ కొనపరాజు రామకృష్ణరాజు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు బొంతు శ్రీనివాసరావుల చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలను అందించారు. అనంతరం ఎంపీ పాకా సత్యనారాయణ సహకారంతో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. దానికి లెఫ్ట్ రైట్ అని 3 రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ పాటించినప్పుడే, క్రమశిక్షణ ఉన్నప్పుడే దేశం బాగుపడుతుంది, మీరు కూడా బాగుపడతారు. అంటే నేను 8 ఏళ్ళు చదువుకున్నాను ఈ స్కూల్లో. 8 ఏళ్ళు ఈ స్కూల్లో చదువుకున్నాను. నేను మీ వయసు చదువుకుంటా అంటే ఎక్కువగా క్రమశిక్షణ ఇవ్వడానికి నేను ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాడిని. గౌరవం, ఎదరవాడి పెద్దవాడిని గౌరవించాను. 2 సెక్షన్ బాయ్స్ ఉంటే ఓ సెక్షన్ అప్పుడు లేడీస్ చదివించడం అనేది చాలా తక్కువ. ఆ రోజుల్లో కూడా చదివించారు. నా క్లాసులో 10 మంది డాక్టర్లు అయ్యారు. 10 మంది డాక్టర్స్ అయ్యారు. 10 మంది ఆ రోజుల్లో 10 మంది డాక్టర్లు అయ్యారు. ఒక అతను నేను బస్ దగ్గర తీసుకొచ్చాను. అతను 108 దేశంలోనే బస్సు తయారు చేశాడు. అతను మన రాష్ట్రంలో ఒక దేశం మొత్తం మీద ఫస్ట్ తయారు చేసింది మన స్కూల్ నుంచి స్టూడెంట్. అంతేకాదు తయారు చేసిన తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ గారు ఆయన్ని గౌరవించి మీరు ఎలా చేశారని అడిగి ఆయన నెక్స్ట్ చేశారు. అంటే అంత స్పిరిట్ గల స్టూడెంట్స్ మనకు ఉద్యోగం. ఏ స్పిరిట్ అంటే ఏమి లేదు, మీరు క్రమశిక్షణగా ఉండి మీరు బాగా చేయగలిగితే మీరే పెద్దవాళ్ళు అవుతారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ భీమవరం పట్టణ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తూర్పు పడమర విభాగం అధ్యక్షులు అడబాల శివ, వబిలిశెట్టి ప్రసాదరావులు మాజీ ప్రధానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో గాతంశెట్టి వెంకటేశ్వర్లు, కెల్లా సురేంద్రరావు, ఆలమూరి అర్జునరావు, పెసల వెంకటేశ్వరరావు, బొల్లం శ్రీను, పగడపు తాతారావు, ఆర్వీఎస్ఎస్ గుప్తా, వబిలిశెట్టి గంగాధర్రావు, పోలిశెట్టి సాయికృష్ణ, బొడ్డు ప్రసాద్, బలభద్ర వెంకట సత్యనారాయణ గుప్తా, రంది సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి కార్యక్రమం ఆయనకి పుష్పమాలను సమర్పించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు మన భారత ప్రధానిగా సుపరిపాలన అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. సాధారణ ఉపాధ్యాయుల కుమారుడిగా జన్మించినటువంటి ఆయన మొన్న జిల్లాలో అభ్యసించి పార్లమెంట్కి వెళ్ళి ఆయన భారత ప్రధాని అయ్యారంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన ధనవంతుడు కాదు, అటువంటి వాజ్పేయి గారిని
రాష్ట్ర ప్రధానిగా మనం పరిపాలన చేశాం. ఆయన పరిపాలనలో ప్రతి అభివృద్ధి పథకాన్ని ఎక్కడికి తీసుకొచ్చి ప్రజలకు అందించడానికి గొప్ప మహోన్నతుని ఇచ్చి ఒక్క ఓటు గురించి ఆయన నాకు అర్థం లేదు, మళ్ళా నేను ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచే ఎన్నుకోబడతానని చెప్పి ఆయన మళ్ళా ఎలక్షన్ ప్రయత్నించారు. భారీ మెజార్టీతోటి అలా ప్రధానమంత్రి పదం చేపట్టిన ఘనత వాజ్పేయి గారికి దక్కింది. అలాగే దేశ రక్షణ విషయంలో పార్టీలో ఆయన సాగించినటువంటి చేసినటువంటి పోరాటం అన్ని దేశాలు కూడా మాకు భారతదేశానికి రక్షణ వ్యవస్థ మాకు సత్తా ఉంది అని నిరూపించినటువంటి ఏకైక వ్యక్తి మన అరవింద్ దయాళ్ వాజ్పేయి. మరి ఆయన గురించి మనం ఆయన పరిపాలనలో గ్రామ సడక్, అలాగే డోక్రా మహిళలు, అలాగే ఉపాధి హామీ పనులు, ఇంకా రోడ్లు, అలాగే నేషనల్ హైవే రోడ్లు, విమానాశ్రయాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందించినటువంటి దాత మన అరవింద్ దయాళ్ వాజ్పేయి. మరి అటువంటి వ్యక్తి మనకి అలా చెందించి అలా భారతదేశంలో ఉండాలంటే మనం అందరం కూడా ధన్యవాదాలు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదస్పర్శం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. భారతరత్న అవార్డు గ్రహీత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి దేశం యావత్తు ఇవాళ అంజలి ఘటిస్తుంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సదైవ్ అటల్ స్మారక చిహ్నం వద్ద మాజీ ప్రధానికి పుష్పాంజలి ఘటించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, గజేంద్ర సింగ్ షెకావత్, ఎంపీ సంజయ్ జా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా సదైవ్ అటల్ను సందర్శించి నివాళులర్పించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా మాజీ ప్రధానికి నివాళులర్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. స్త్రీశక్తి పథకం బస్సులను ప్రారంభించిన మంత్రి నారాయణ. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుండి నవాబుపేట వరకు బస్సులో ప్రయాణించిన ప్రజాప్రతినిధులు. పులివెందులలో వైసీపీ నేతలను టార్గెట్ చేసి టీడీపీ గుండాలు దాడులకు తెగబడ్డారు.
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సతీష్ రెడ్డి ఆగ్రహం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ప్రముఖులు పుష్పాంజలి. సదైవ్ అటల్ స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.